ఇప్పుడు అతి సిగ్గుతో మన రాఘవని సిగ్గుపడేలా చేశాడు మన అవినోజ్. ఇలాంటి సిగ్గు కాదు, చచ్చేంత సిగ్గు. ఇలా ఎందుకంటున్నానో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with this team. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. సార్ నమస్కారం సార్, నా పేరు ఆనందరావు. ఏదో మాది సంతోషకరమైన కుటుంబం. ఇకపోతే ఇది చింతామణి, నిన్నే చింతామణి సిగ్గు చింతూ నా చింతకాయ ఇలా దా చింతామణి. అదే మా ఆవిడ కొద్దిగా సిగ్గు ఎక్కువ అండి, ఏమనుకోకండి. పక్కగా మరి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కనిపించాలి కదా. ఇది మా ఆవిడ చూపించాలి కదే. నేను చింతామణి ఇక్కడికి రా. దీనికి కొద్దిగా సిగ్గు ఎక్కువ అండి, ఏం చేస్తాం తట్టుకోలేకపోతున్నా. అది పెద్ద జబ్బుని పెళ్లి అయ్యాక తెలిసింది, కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఒకసారి తలెత్తు. నా తల కాదే, నీ తల ఎత్తు చింతూ ప్లీజ్. తల ఎత్తరా, ఎత్తి మళ్ళీ దించేస్తావేంటి? ఎత్తు. మీ తలెత్తు మన ఆపమని చెప్పలే కదా. తల ఎత్తి ఉంచు. తలెత్తి ఉయ్యమని లేదే, ఉంచమని చెప్పాను. చింతు ఆగు. అమ్మయ్యా, ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఫోన్లు ఎందుకు వస్తాయి, మనమే షాప్కి వెళ్ళి ఫోన్ తీసుకోవాలి. రే వెళ్ళరారా, వీడు మా అబ్బాయి అండి. రే ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదంట? వెళ్ళండి అన్నారు. మరి మీ టీచర్ ఎందుకు నాకు ఫోన్ చేసి చెప్పింది? పాఠం చెప్తే మధ్యలో సిగ్గేసి వచ్చేసాను అన్నారు. అన్ని నా పోలికలే. ఎంత వేరే వాడితోని నీ పోలికలు వస్తాయి. ఒరే నువ్వు నాన్న ఒరే అంటున్నావు తెలీదు, నాన్నగారు అంటున్నావు తెలీదురా. సరే, ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? నా చిన్ననాటి మిత్రుడు ఉన్నాడు, చాలా కాలం తర్వాత ఈ రోజు మన ఇంటికి వస్తున్నాడు. రే ఆనందరావు. కార్తీక్. అంటే నీకు ఇంకా పెళ్లి అవ్వలేదన్నమాట. ఎలా కనిపెట్టావురా? సార్లు కౌగిలించుకున్నావు కదా. ఈడోడు వీడు మా అబ్బాయి. సేమ్ సూపర్ సూపర్ క్యూట్ గా ఉన్నాడు. నీ పోలికలు ఏం రాలా? మా అమ్మ కూడా అలా చెప్తుంటది. అరే ఫ్రెండ్ ని ఇన్ని రోజుల తర్వాత వచ్చాను, మీ ఆవిడ్ని పరిచయం చేయొచ్చుగా. చింతూ చింతమ్మ కూర్చో వచ్చేస్తుంది. ఇక్కడ ఏదో పళ్ళు ఉండి ఉంటది. కాదు, ఎవరమని ఎవర దొంగ. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే. ఏం జరిగిందిరా? దానికి కొంచెం సిగ్గు అనమాట. కొంచెం సిగ్గు రాలేదు, ఇంతలా సిగ్గుంది. అదే చింతూ ఏంటి చూస్తున్నా? కట్టినాను కదా రికార్డింగ్ నేను చేస్తుందా? కాదు, బాగుంది చూస్తానంటే మరి. చింతూ ఇటు చూడుగో, వీడు నా చిన్ననాటి మిత్రుడు. చూడు కార్తీక్. సరేలేరా, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్తా. ఆగ్రా కూర్చోవు, కాఫీ టీ తాగకుండా వెళ్ళిపోతావు అనుకో. అంతేనా? ఓకే ఓకే. చింతామణి, మా వాడికి ఏం కావాలి అడుగు. ఏం కావాలి? నాకు ఒక టీ. చింతామణి ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన ఒక టీ అన్నట్టు ముద్దిచ్చాను. నాకు ఒక టీ ఇవ్వన్నాడే. అబ్బావురే ఏమనుకోకరా, నా పరువు మొత్తం ఇలాగే రోడ్డు మీదకి ఇచ్చేస్తున్నా. మీరు ఫీల్ అవ్వకండి, మళ్ళీ తిరిగి తీసుకుంటాను. నీ కాళ్ళు కొట్టుకుంటాను రా బాబు. మన ఊర్లో ఎవరికి ఏం చెప్పకరా, చచ్చిపోతాను రా. మా ఆవిడికి చాలా పెద్ద చెప్పరా. నువ్వు పొనుకు వచ్చినట్టు అలా తొల్లకే నీకు మంచి ట్రీట్మెంట్ చేస్తాను. దయచేసి అలా సిగ్గుపడకే, చచ్చిపోతున్నాను. అమ్మా మీరు టీ అద్భుతంగా పెట్టారు. పొండి ఏమనుకోకరా, అలా కత్తి తీయకూడదురా. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారే తీస్తారు. వీళ్ళు అర్జెంట్ గా 108కి ఫోన్ చేయి. ఏమండి, ఇందాక కత్తి తీసుకోవచ్చు కదా, మర్చిపోయాను. ఎక్కడ పెట్టాను? ఏంట్రా పొడుస్తున్నావు?
ఎందుకు ఫీల్ అవుతున్నా తీసుకో. అన్నారు పోలీసులు వచ్చేస్తానని అన్నారు. ఇట్లా అప్పుడే పోలీసులు వచ్చేదేంటి? వాళ్ళకెలా తెలిసింది? నేనే ఫోన్ చేశాను అన్నారు. 108 కలలేదు. కలవకపోతే పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. 108 చేయమంటే 108 చేసావా? ఇప్పుడు పోలీసులు వచ్చే తెల్లగరా బాబాయ్. నాన్నారు పేపర్ బాగానే కవర్ చేసి కింద రక్తం వచ్చేస్తుంది. రక్త 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 అది మా అపార్ట్మెంట్ లో వినాయక చవితికి రక్త కన్నీరు అని నాటకం వేస్తున్నామండి. బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది గెస్ట్ గా ఇన్ని పిలుస్తున్నాం. ఏరా కదనా మీరేంటి సార్ ఒక అర్థమే ఉంది కంటికి? నేరస్తుల మీద ఒక కన్నేసి ఉంచాలి కదా, అందుకే ఒక ఫ్రేమ్ తీస్తా. ఏం లేదు సార్, అది బాగుందని చెప్పి మాట్లాడేందని అడుగుతాడండి. మాట్లాడాడు అది అంత పొగర పేపర్ నుంచి మాట్లాడమన్నానే. ఏమైనా అబ్బాయి కార్తీక్, నువ్వు మరీ ఇంతలా మాట్లాడుకుంటాం బాగోలేదురా. ఏదేమైనా సరే ఇంతలా సిగ్గు ఉండకూడదు నీకు. చచ్చిపోయాడు. చచ్చిపోయా? ఎవరు తప్పండి? మా ఆవిడ చంపేసింది సార్. ఎక్కడ మీ ఆవిడ? చింతామణి. ఏయ్ ఇలా దా. చింతూ, ఎస్ఐ గారు వచ్చారు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. దేనికి చంపావు? సార్ మీరు అక్కడికి వచ్చేస్తే చెప్పేస్తా సార్. నేను చెప్పిస్తాను కదా. చింతమణి అబ్బా, ఏయ్ నీ బాగుండదు అలా. నువ్వు ఎస్ఐ గారు చెప్పు పట్టేలు చెప్పు. ఎందుకు చంపా చెప్పు. ఏం లేదండి, నేను అతను టీ ఇచ్చాను. టీ బాగుందని చెప్పాడు. నేనేమో చిప్పండి నేను మళ్ళీ వచ్చి ఏమైనా నా కత్తి మర్చిపోయాను, ఎక్కడ మర్చిపోయాను అంటే అయ్యో ఎక్కడ పెట్టరా ఏమనుకోకండి సార్, దానికి సిగ్గుతో చేస్తుంది సార్. అప్పుడు ఆయన ఏమన్నాడంటే పొడుస్తున్నారు తీస్తున్నారు ఆయన ఫీల్ అని చెప్పి అరే ఇన్నిసార్లు పొడుస్తారంట్రా. ఆడంత పడడు ఇప్పుడు అర్థమవుతుందిరా. అయ్యా కత్తి ఫస్ట్ టైం ఎక్కడ పొడిచారు కదా, లాస్ట్ టైం మళ్ళీ ఎక్కడ పొడిచారంట్రా. తెలియదు. ఎస్ఐ గారు చచ్చిపోయారు నాన్న. అమ్మా ఇప్పుడు ఎలాగ? ఈ ఊర్లో ఉన్న పోలీసులు పట్టేసుకుంటారు, ఈ దేశంలో ఉన్న పోలీసులు పట్టేసుకుంటారు. మా ఆవిడని పొగిడితే పరా దేశం. నువ్వు ఎంత అందంగానో తెలుసు. ఈరోజు ఈ చీరలో ముద్దొచ్చేస్తున్నావు. చెప్పు అండి. నన్ను పొడిచేవంటే ఈ కత్తి నీదేనే. అమ్మ నాన్న ఇద్దరు ఆడుకుంటారు, నేను ఆడుకోవద్దా? నేను ఆడుకుంటా. ఏమంటారు వీళ్ళ స్కిట్? చాలా బాగుంది రాఘవ. అతిగా సిగ్గుపడే భార్యతో ఎన్ని కష్టాలు పడ్డావు అనేది చక్కగా చూపించాం. కానీ ఫినిషింగ్ ఏంటి భలే ఇచ్చారు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే సిగ్గుతో కూడా పాపం పొడిచి నన్ను కూడా పొడిచింది. సిగ్గేస్తే ఎవరో మీరు అందంగా ఉన్నారు అనగానే ఆమె దేశాలు దాటేస్తుంది కదా, వీసా లేకుండా వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తే చివరిలో ఎలా అయిపోయింది అనుకున్నా. బాగుంది. అండ్ సీను ఎంట్రీ నాగబాబు గారు బాగుంది. ఆ సిగ్గు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. సిగ్గుతోటి పోండి అని చెప్పి కత్తి గుండెలో ఉంచి వెళ్ళిపోవటం బాగా చేశాడు. అవినాష్ చాలా బాగా చేశాడు. గుడ్ స్కిట్. నాకు ఆకలి అవుతుంది. గలీజోడ ఉదయాన్నే అదే యావా నీకు? అందంగా దోషేసి జీడిపప్పు పైన అలా చల్లుకొని తీసుకొస్తే దీంట్లో ఆయిల్ కనిపిస్తుంది కానీ మీ మీద నాకు ప్రేమ కనిపించట్లేదు అనమాట. ఏమండి? ఇడ్లీ ఇడ్లీ ఇవ్వను. ఎందుకు?
అంటే మీకు ముందు దోశ తినాలని ఉంది, కాకపోతే అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది, జీర్ణం అవదు కాబట్టి ముందు ఇడ్లీ తినాలనుకున్నాం. నేను పెట్టను. చూసావా వదిన రోజబ్బా, మీ అన్నయ్య నిర్వాహకం ఎలాగుందో చూసావా? ఏం అన్నయ్యని కట్టబెట్టావు నాకు. నేను అలుగుతా వదినమ్మ, నీలాగే బొంగమూతి పెడతావా? అల్లుడు కోపం వచ్చింది. కోపడితే కోపం రాక కోకో కూర వస్తుందా అండి?